హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. నేను మీ గుణ ఫ్రమ్ గూడూరు. తిరుపతి నుంచి అయితే బెంగుళూరు బయలుదేరుతున్నా. మనం ఎక్కడమే బస్ అంతా ఖాళీగా ఉంది. ఒకరు ఇద్దరు తప్ప. తిరుపతిలో దిగి 2 అవర్స్ అయితే వెయిట్ చేశాను బస్ కోసం. బస్సు స్టార్ట్ అయితే కళ్ళ మీదే ఉంది నిద్ర. రాత్రి 1 గంటకు లేసి తిరుపతికైతే వచ్చాను. కానీ తిరుపతిలో 3 ప్లేసులు అయితే చూపించి తర్వాత నిద్రపోదాం అని చెప్పి అయితే డిసైడ్ అయ్యాను. మన బండి లొకేషన్ అయితే ఇంకా రాలేదు. షెడ్ లొకేషను. అక్కడ దిగే లోపల పెడతామని చెప్పారు. బస్ బుక్ చేసుకున్నందుకు కాంప్లిమెంట్‌గా స్నాక్స్, వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. కడుపులో గ్రైండర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల దానికి తోడు బస్సు కూడా స్టార్ట్ అయ్యింది. నేనైతే తిరుపతి ఔట్‌స్కర్ట్స్ దాకా మీకు 3 ప్లేసులైతే చూపించి స్నాక్స్ తినేసి పనుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయా. బస్ అయితే అలిపిరి మీదుగా హైవే అయితే చంద్రగిరి మీద ఎక్కుతుంది. మనకి స్టార్టింగ్ అయితే శ్రీనివాసం వస్తుంది. ఇక్కడేందంటే భక్తులకి ఫ్రీ టోకన్‌లు అలాగే రూమ్స్ అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి ఇక్కడ సౌకర్యం అన్నమాట. ఫ్రెండ్స్ మీకైతే నా మనసులో మాట అయితే ఒకటి షేర్ చేయాలనుకోనున్నాను. ఎండలో అయినా, వానలో అయినా, రాత్రి పగలైనా కుటుంబం కోసం పరితపించేవాడు, రోడ్డు మీద యుద్ధం చేసే యోధుడే డ్రైవర్ అంటే ఫ్రెండ్స్. దయచేసి డ్రైవర్‌ని ఎప్పుడు చులకనగా చూడొద్దండి. డ్రైవర్ చేసేది కేవలం డ్రైవింగే కాదు. అది ఒక బాధ్యత ఫ్రెండ్స్. ఉదయాన్నే సూర్యోదయంతో మొదలయ్యే మా డ్యూటీ రాత్రి నక్షత్రాలొచ్చాక గూడా ముగింపు ఉండదు ఫ్రెండ్స్. మనమైతే కపిల్ తీర్థ్ నంది సర్కిల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ప్యాసింజర్ కోసం అయితే వెహికల్ ఆగింది. ఈ తిరుమల నుంచి కిందకి దిగి వచ్చే ఘాట్ రోడ్ అండి. మన బండికైతే చిన్న చిన్న పనులున్నాయని చెప్పారు టెంపోకి. అక్కడికెళ్ళిన తర్వాత ఏం పనులు ఎంతవరకు ఉన్నాయో చూసుకొని, అయిపోతే మాత్రం నైటే బయలుదేరేస్తాను ఫ్రెండ్స్. లేదంటే స్టే అయితే ఉండాల్సొస్తుంది. అంటే అంత దూరం పోయిన తర్వాత బండయితే చేపించుకొని తీసుకురావాలి. అందువల్ల ఏందంటే అక్కడ పరిస్థితి బట్టి మనమైతే శివయ్య టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. ఇది నంది సర్కిల్ అండి. నంది సర్కిల్ మన తిరుమలకి రక్షకుడైన గరుడ భగవానుడు, గరుడ భగవానుడు సర్కిల్. ఇది తిరుమలకి పోయే ఎంట్రన్స్ అండి. తిరుమలకి ఇక్కడి నుంచి అన్ని వెహికల్స్ కూడా పైకి ఎక్కే ఎంట్రన్స్ ఇది. మనకి ఇక్కడి నుంచే అలిపిరి మెట్లు కూడా స్టార్ట్ అవుతాయండి. ఈ ఫ్రెష్ బస్ వాళ్ళు ఫ్రెష్‌గా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. బస్ అయితే బాగుంది. జర్నీ కూడా బాగా ఫాస్ట్‌గా ఉందండి. ఇప్పుడే మన టెంపో లొకేషన్ అయితే వచ్చిందండి. బస్ అయితే టిఫిన్‌కి ఆపారు ఫ్రెండ్స్. బాగా అయితే నిద్ర పట్టేసింది. బాగా కళ్ళు అయితే మంటలుగా ఉన్నాయి. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకోవడానికి పోతున్నాను ఫ్రెండ్స్. మనం తిరుపతిలో మార్నింగ్ 7:00 అయితే బయలుదేరామండి. దాదాపు మనం బార్డర్ దగ్గరకైతే చేరుకున్నాము. టిఫిన్‌కైతే ఆపున్నారు బస్సు. ఆర్డర్ అయితే వచ్చేసింది. క్వాలిటీ అయితే కొంచెం బెటర్‌గా ఉంది. రేట్స్ అయితే రీజనబుల్లే కాదండి. హైలీ ఎక్కువ. ఫైనల్‌గా అయితే మనం బెంగుళూరు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. బస్‌కైతే సెండ్ ఆఫ్ కూడా ఇచ్చేసాము. ఇక్కడి నుంచి అయితే లొకేషను 17 కిలోమీటర్లు చూపిస్తుంది ఫ్రెండ్స్. మనం పోవాల్సిందొచ్చి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అండి. ర్యాపిడో అయితే బుక్ చేశాను. వచ్చేదానికి టైం పడుతుంది. బైకు ఇక్కడి నుంచి రూ. 270 అయితే మనకు ఛార్జ్ అవుతుంది. ఇది కేఆర్ పురం వెజిటబుల్ మార్కెట్ అండి. ఇక్కడ పూలు కూడా ఫేమస్సే. పెద్ద మార్కెట్ అండి ఇది. ర్యాపిడో అయితే వచ్చేసిందండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఇక్కడైతే ట్రాఫిక్ రూల్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తారండి. పాటించాలి కూడా. వాళ్ళేసుకునేదే కాదు హెల్మెట్ మనం కూడా ఏసుకోవాలి. సేఫ్టీ పర్పస్‌గా అయితే వాళ్ళు ముందరగానే తీసి పెట్టుంటారు హెల్మెట్స్ అన్నీ. ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉందండి. కనీసం ఒక 2 కిలోమీటర్లు పోయేదానికి కూడా 15 నిమిషాలు, 2 నిమిషాల్లో వెయిటింగ్ చేయాల్సొస్తుంది. ట్రాఫిక్ రూల్స్ అయితే ఈ సేఫ్టీ గైడెన్స్ అయితే తీసుకోకపోతే మాత్రం ఇంచుమించు ఒక రూ. 1000 ఫైన్ అయితే పడతది వాళ్ళకి. ఉదయం నుంచి సాయంత్రం దాకా తోలినా గానీ ఆ ర్యాపిడో డ్రైవర్స్‌కి ఆ ఒక్క కేస్‌కి ఉన్న డబ్బులంతా ఖాళీ అయిపోతాయి. మనకొచ్చిన ర్యాపిడో డ్రైవర్ గూడా ఒడిశా నుంచొచ్చి ఇక్కడ జీవనోపాధి కోసం ఇక్కడ బ్రతుకుతున్న వ్యక్తి అండి. అక్కడ కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికొచ్చి కష్టపడుతుంటారు. ఏ కష్టమైనా గావచ్చు గానీ, ఏ పనైనా గావచ్చు గానీ, నీతి నిజాయితీగా సంపాదించే ప్రతి ఒక్క రూపాయి విలువైనదేనండి. 400 మీటర్స్ చూపిస్తుంది. ఇక్కడైతే ఏ షెడ్డు కనిపియడం లేదు. మన ర్యాపిడో డ్రైవర్ అయితే ముందు వెనక చూడకుండా నేను పెట్టిన లొకేషన్‌ని ఫాలో అయిపోయి బ్లైండ్‌గా ఎళ్ళిపోతున్నాడండి. తీరా లాస్ట్‌కి పోయి చూసేటప్పటికి అక్కడ ఇల్లు తప్ప ఇంకేమి లేదండి షెడ్ గూడా.
కానీ డెస్టినేషన్ మాత్రం అక్కడే చూపిస్తుంది. ఇంక మనోడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి హాయ్ బాయ్ అయితే చెప్పి పంపించేశానండి. మొత్తానికి షెడ్ ఓనర్ నెంబర్ అయితే తీసుకొని లొకేషన్ ఎక్కడో కరెక్ట్‌గా కనుక్కున్నానండి. నేనున్న కాడి నుంచి పక్కనే ఉంది. రోడ్డు నుంచి లోపలికి ఉందండి అది. బయట కనిపియదు. లోపలికి ఎంటర్ అయ్యే కొద్దీ అంతా గందరగోళంగా ఉందండి. బొగ్గులు కట్టలు అవి ఇవి ఉన్నాయి. ఎక్కడుంది బండి అని చెప్పి ఎతుక్కుంటా లోపలికి పోయే కొద్దీ 200 మీటర్ల తర్వాత మన బండయితే కనిపించిందండి. మొత్తానికైతే మనం బండయితే చేరుకున్నామండి. షెడ్ అయితే ఇంకో దగ్గర మారుస్తున్నారండి వీళ్ళు. దానివల్ల ఇదంతా గందరగోళంగా ఉంది. లోపల ఇంటీరియర్ విషయానికొస్తే ఇంటీరియర్ అంతా నీట్‌గా చేశారు. నాకైతే ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది. నాకు టోటల్‌గా అయితే ఓకే. సాటిస్ఫై అయ్యాను. ఇంకా చిన్న చిన్న పనులైతే ఉన్నాయండి. ఈరోజు ఎవరు లేబర్ అయితే లేరు. నైట్ అయితే స్టే అయితే ఉండాలండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. మీ సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు. ఫాలో చేయండి. సపోర్ట్ మీ.